హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే విలేజ్ నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపించబోతున్నాను. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి అండి వీడియో కంప్లీట్గా. అండ్ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. అలానే నేను అడిగిన క్వశ్చన్కి కూడా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లాస్ట్లో అయితే నేను క్వశ్చన్ చేస్తాను. అండ్ అలానే మీకైతే వీడియో కన్ఫామ్గా నచ్చుతుంది. అండ్ ఇవి వచ్చేసి నేనైతే విలేజ్ నుంచి తెచ్చుకోలేదు. ఇవేమో మేము వచ్చిన తర్వాత మాకు అవసరమైనటువంటి చిన్న చిన్న స్నాక్స్ కానీ కిడ్స్కి అండ్ ఇంట్లో అవసరమైనటువంటి ఎక్కువ నీడ్ ఉన్నటువంటి వస్తువులు అనేవి మేము డిమార్ట్లో తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇవైతే తీసుకొచ్చేస్తారు మా హస్బెండ్. అండ్ అలానే మనమైతే ఇంకా ఇవి మొత్తం చూసేసారు కదా. ఇవి చూసిన తర్వాత ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ కొత్త బాటిల్స్, స్నాక్స్, ఆయిల్ ఇవైతే తీసుకొచ్చారు. అండ్ అలానే ఈ పెద్ద గిన్నె చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? మా ఇంటికి అదేనండి హైదరాబాద్కి అయితే మా అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు వచ్చారు కదా బర్త్డేకి. సో అప్పుడైతే ఇంత పెద్ద గిన్నె అనేది తీసుకొచ్చారనమాట. 3 to 4 మెంబర్స్ అట్లా ఉన్నట్లయితే నా దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువులు అనేవి యూజ్ అవ్వట్లేదు కుక్ చేసుకోవడానికి, ఫుడ్ ప్రిపరేషన్కి. సో అంత పెద్ద గిన్నె అయితే మా అత్తయ్య పట్టుకొచ్చేసారనమాట. అండ్ అలానే అది పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ గ్రాసరీస్ కావచ్చు, కారాలు, ఇవన్నీ అయితే నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను. ముందుకైతే నెయ్యి అనమాట. సో ఈ నెయ్యి వచ్చేసి అమ్మ పంపించారు. అండ్ ఇవేమో చెక్కలు, బాలామృతం చెక్కలు అనమాట. చాలా టేస్టీగా బాగున్నాయి, క్రిస్పీగా. మీకు చూడడానికి అయితే నచ్చవండి. అండ్ ఇవి వచ్చేసి అమ్మ పంపించారు. అలానే వీటిలో కొన్ని అయితే నేను పొట్టింటి నుంచి అండ్ మెట్టింటి నుంచి ఇద్దరి దగ్గర తెచ్చుకున్నాను. ఫస్ట్ ఇవి చూస్తే బాగుంటుంది కదా స్వీట్ అని చెప్పేసి అయితే ఫస్ట్ అదొక్కటేనండి స్వీట్. ఇంకా స్నాక్స్ కానీ ఏం తెచ్చుకోలేదు. స్వీట్స్ కానీ లేక హాట్ కానీ కొంచెం తెచ్చాము. అవి ఏంటంటే చెక్కలు కొంచెమే తెచ్చాము, ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. ఈసారి కిడ్ కూడా తినట్లేదు, అంతగా తనకి అలవాట్లేదు. సో అందుకని ఇవి వచ్చేసి మన పొలంలో పండినటువంటి పెసలు. అండ్ ఇవి వచ్చేసేమో పట్టించారనమాట, మిల్లాడించారు. నేనైతే పెసర దోశ వేసిన. అండ్ వీటిని ఏం చేస్తానంటే డైరెక్ట్గా నానబెట్టేస్తాను అనమాట పెసలు. అండ్ ఇవైతే దేనికైనా పండుగలకి అట్లాంటి వాటికి యూజ్ చేస్తానని చెప్పేసి అయితే వడపప్పు కోసం అవైతే ఇచ్చి పంపారు. అండ్ ఇవి వచ్చేసి వరిపిండి, అదేనండి బియ్యపిండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి కారము, కూరలో వేసుకునే కారం అనమాట. ఇది వచ్చేసి ఇది అత్తయ్య దగ్గర తెచ్చుకున్నాను. అండ్ అలానే పక్కనైతే ఎర్రకారం ఉంది. ఇది వచ్చేసి గొడ్డు కారం అంటాము. ఇది కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇది గోధుమ రవ్వ అనమాట. నాకు ఇక్కడ దానికన్నా కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడది పురుగులు పట్టేస్తుంది. సో ఎటు ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి తెచ్చేసాను అనమాట. అండ్ అలానే మీరు చూసారు కదా అవి వచ్చేసి పాల ప్యాకెట్లు. ఇది వచ్చేసి మినపప్పు అనమాట. అక్కడే మినుములు అనేది ఆడించుకొని అయితే నేను తీసుకొచ్చుకుంటానండి. సో మంచిగా అక్కడే క్లీన్ చేసేసుకొని కొంచెం వేడి తక్కువదని చెప్పేసి. అండ్ ఏదైనా సరే నాకు అక్కడ అందుబాటులో ఉంది అనుకుంటే నేను మొత్తం అయితే ప్యాక్ చేసుకుని అయితే తీసుకొచ్చుకుంటాను అనమాట. ఇవి వచ్చేసి చక్రాలు అండ్ చెక్కలు, ఆంధ్ర సైడ్ అట్లానే అంటామండి. ఇవి మా అత్తయ్య పంపించారు. ఆ తర్వాత పెసలు ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను డైరెక్ట్గా నానబెట్టేస్తాను. మార్నింగ్ టైం పోసేస్తే మనం మార్నింగ్ టైం నానబెట్టేసి ఈవినింగ్ పట్టేసుకోవచ్చు, అలా మన ఇష్టం అండి. అండ్ అలానే ఫైనల్గా అయితే ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట. లాస్ట్లో మీకు చూపించడం మర్చిపోయినట్లున్నాను. రొయ్యల పచ్చడి కూడా తెచ్చుకున్నామండి. అండ్ ఇవన్నీ అయితే నేను విలేజ్ నుంచి తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ నేను క్యారీ బ్యాగ్స్లో అయితే పట్టుకొని తీసుకొచ్చాను అనమాట. సో వాటిని మంచిగా జాగ్రత్తగా తీసుకురాకపోతే ఖరాబ్ అయిపోతాయి. అండ్ ఇది వచ్చేసి రొయ్యల పచ్చడి. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, లాస్ట్ టైం చూసే ఉంటారు మేబీ. అండ్ అట్లానే నేను ఇంకా ఈ డ్రై ఎండు రొయ్యలు అండ్ ఎండు చేపలు కూడా కొంచెం కొంచెం తెచ్చుకున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని తింటాను, మా హస్బెండ్ అయితే తిన్నారు. సో అందుకని ఇట్లా చూస్తే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ అవి చాలా కొంచెంగా ఉన్నాయండి. అండ్ అలానే మీ ఫేవరెట్ ఏంటి అనేది కామెంట్ చేయండి నేను చూపించిన వాటిలో. అండ్ అలానే మీరు కూడా అమ్మవారింటి దగ్గర నుంచి కానీ లేక అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ తీసుకొచ్చుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే నాకు అందుబాటులో ఉన్న మొత్తం అయితే తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తానండి, అది ఎంత కష్టమైనా. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మనం అదే పుట్టింట్లో కానీ మెట్టింట్లో కానీ తీసుకొచ్చుకుంటే మనం హ్యాపీగా రాగానే మంచిగా
ఆర్గనైజ్ చేసేసుకొని అవసరమైనప్పుడు అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నా చిన్ని తల్లి ఇప్పుడు వరకు సతాయించిందండి. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను. స్నానం చేయించిన తర్వాత ఆ ఫిష్కి అయితే హాయ్ చెప్తుందనమాట. మాకు ఫిష్ ఉన్నాయి అనమాట. చిన్ని ఫిషెస్ తెచ్చుకున్నాడు మా కన్నయ్య బయటికి వెళ్ళినప్పుడు. అండ్ అలానే మా కన్నయ్య కూడా స్కూల్ నుంచి వచ్చేసి ప్రశాంతంగా హోంవర్క్ కంప్లీట్ చేసేసాడనమాట. కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు అయితే కూర్చుని ఏదేదో మాటలు చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఉంటాను. బాయ్.